మనుషులందరికీ దేనిదైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి దేవుడైన ఆయనే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. ఆ యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. మనం గమనిస్తే ఈ రోజుల్లో ఫోను చేద్దానని ఒకటి ఫోన్ చేస్తే అటు నుంచి హాలత్సంగా పొందిస్తారు. ప్రభుత్వం వారు మనకు చెప్తున్నారు ఏమని, సైబర్ నేరాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, మీకు ఎటువంటిదైన ఓటీపీలు చెప్పకండి, ఎటువంటి లింపులు తెచ్చేయకండి అని మనకు హెచ్చరిక ఇస్తున్నారు. అలాగే ఎప్పుడైనా బస్ స్టాప్లోకి వెళ్తే అక్కడ కొన్ని రాసి పెడతారు, ఇక్కడ చైన్లు దొంగతనం చేయబడితే, నీ బ్యాగులు దొంగతనం చేయబడితే, నీ పరసులు దొంగతనం చేయబడితే జాగ్రత్తగా ఉండండి. ఇలా మనం ఎక్కడికి వెళ్ళా మనకు కొన్ని హెచ్చరికలు బోర్డులు కనిపిస్తాయి. ఆ యొక్క పరిస్థితిని బట్టి, ఆ ఏరియాని బట్టి, ఆ ప్రదేశాన్ని బట్టి మనకు అనేక హెచ్చరికలు కనిపిస్తాయి. ఎందుకు? మనం మోసపోవద్దు, మనం నాశనం అయిపోవద్దు, మనం లాస్ అవ్వబోదు అని ముందుంతా ప్రభుత్వాలు పెద్దలు అందరూ మనకి పెడతారు. అది మనకి హెచ్చరిక. అలాగే బైబిల్ గ్రంథం చదివినప్పుడు కూడా మనల్ని సరి చేసుకోవడానికి, మన ఆత్మను బాగు చేసుకోవడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి యేసుప్రభు వారు ముందుంటే తన బైబిల్ గ్రంథంలో అనేక మాటలు రాసి పెట్టారు. మనం మంచిగా బతకాలని, మనం పాడైపోవద్దని, మన ఆత్మను పాడు చేసుకోవద్దని అనేక హెచ్చరిక వాక్యాలు తన భక్తుల ద్వారా తన బైబిల్ గ్రంథంలో రాసి మన కోసం ఉంచారు. అలాంటి ఒక వాక్యాన్ని ఈరోజు మనం చూసుకున్నాం. దాని ద్వారా మనం హెచ్చరింపబడదాం, బుద్ధి చెప్పించుకుందాం, దేవుని చేత మారు మనసు పొందుదాం, జాగ్రత్త కలిగి ఉందాం. ఆ వాక్యం ద్వారా రండి వాక్యాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథం తెరవండి లేదా శ్రద్ధగా వినండి. మీ దగ్గర బైబిల్ గ్రంథం లేకపోయినా నేను చదువుతున్న వార్తదాన్ని శ్రద్ధగా చదివి మళ్ళీ అది అలా ఉందో లేదో బైబిల్ గ్రంథం తెలిసి చూసుకోండి. మోసపోతుంది దుష్ట సాధిత్యం మంచి నరదిని చెరుపును. మొదటి కొరింథీ పత్రిక 15:33 విన్నారండి. మోసపోకండి, దుష్ట సాధిత్యం మంచి నరదిని చెరుపును. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఇది మాట ఉంది. ఆ రోజుల్లో వారు చాలా విషయాల్లో మోసపోతున్నారని చెప్పి అప్పుడున్న పరిస్థితులు బట్టి ఇది మాట వారితో రాశారు. వారు చేస్తున్న సామర్థ్యాన్ని బట్టి ఇదిగో నేను ఇది చెప్తున్నాను, ఇది రెండు ఉన్నాయని చెప్తున్నాను. కానీ మీరు కొంతమందితో సామర్థ్యం చేసి, సామర్థ్యం అంటే సహవాసం, మన భాషలో చెప్పాలంటే ఫ్రెండ్షిప్. ఇది నా ఫ్రెండు, ఇలా చెప్పిందే నేను వింటాను. సామర్థ్యం, సహవాసం, ఫ్రెండ్షిప్. అది కొంతమందితో ఆ సంబంధం ఉన్నవారు సామర్థ్యం చేసి పౌరులు యేసుప్రభు చెప్పనిది, బైబిల్లో లేనిది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని అది చేద్దాము, అలా పొందాము అని ఆలోచన చేసేవారు. ఈ పౌరులు వారు వద్ద చెప్తే వారు ఇంకోటి చెప్పేవారు, వారితో సావాసం చేయకండి, మీరప్ప మంచి నాది ద్వారా పోతుంది అని వారితో హెచ్చరిద్దా ఆ వార్తను చెప్పారు. ఈ రోజుల్లో మనము నేటి కాలంలో ఇది మాట మనం చదువుకుంటే అందరితో అర్థమయ్యేలా చెప్పాలంటే నేటి కాలానికి తగ్గట్టు ఇది మాట అర్థం. మన చుట్టూ ఉండేవాళ్ళు మంచి వాళ్ళు అయితే మన జీవితం బాగుంటుంది. అదే నీతుగా తప్పుగా లేదా చెడు అలవాటు ఉన్న వాళ్ళతో తిరిగితే మనకు తెలియకుండానే మన మంచి ప్రవర్తన కూడా పాడైపోతుంది. కాబట్టి స్నేహితులు ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఎవరితో సావాసం చేస్తున్నామో చూసుకోవాలి. గమనించండి, మంచి మామిడి పళ్ళు దగ్గర ఒక పుల్లిపోయిన మామిడి పళ్ళు పెడితే ఆ 4 మామిడి పళ్ళు ఏమవుతాయి అంటే ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కాబట్టి అందరూ తింటుంటారు కదా.
చాలా బాగుంటాయి, తిజ్జుగా ఉంటాయి. అందుకే మామిడిపండు నేను చెప్తున్నాను. ఇప్పుడు మామిడిపండు సీజన్ కదా. ఒక ఫుల్లుపైన మామిడిపండు దగ్గర 4 మంచి మామిడిపండు పెడితే ఏమవుతుంది? ఆ 4 పాడైపోతాయి. అదే ఆశ్చర్యం. 4 మంచి మామిడిపండు ఒక్కదాన్ని బాగు చేయలేకపోతుంది. అంటే చెడిపోయిన దాన్ని మనం బాగు చేయలేమాట. అది బాబు మాట ద్వారా చెరపదేస్తుంది. దుష్ట సాధత్యము అందుకే అన్నారు, దుష్ట సాధత్యము. ఆ 4 మామిడిపండు కూడా పాడైపోతాయి. అందుకే మన ఫ్రెండ్స్, మన తిరిగే ఎవరితో తిరుగుతున్నాం, ఎవరితో ఉంటున్నాం, అదన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. దుష్ట సాధత్యం అంటే ఈ రోజుల్లో వీటికి దూరంగా ఉండాలి. పూర్వకాలంలో చెడు సాధత్యం అంటే కేవలం బయట తిరిగేవారు, అంటే ఊరినే తిరిగేవారు, దొంగలు, ఇలాంటి వాళ్ళే దుష్ట సాధత్యము, చెడు సాధత్యము అంటే బయట తిరిగేవారు, దొంగతనం చేసేవారు, తప్పు పనులు చేసేవారు, అది ఎవరికైనా మోసం చేసేవారు. ఇలాంటి వాళ్ళు చూస్తే అతను ఉండకండి, అతను తిరగండి. చెడు వచన ప్రేరేపించేవారు, మందు, సిగరెట్టు లేదా ఇంత వేరే వ్యసనాలు, ఇలాంటి వాళ్ళతో తిరగద్దు, జాగ్రత్తగా ఉండండి. అంటే తప్పుగా ఆలోచించిన వాళ్ళు, చెడు వ్యసనాలు ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అంత వెళ్ళొద్దు, చెయ్యొద్దు అని చెప్పేవారు. వాళ్ళతో తిరగొద్దు, బాగుంది, వాళ్ళు గుర్తు పెట్టేవారు. అలాంటి వాళ్ళతో తిరగబోద్దు అని చెప్పేవారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో సోషల్ మీడియా, ఇంటర్నెట్ సాధించాం. ఈ రోజుల్లో సాధించమంటే చాలా మనసు మాత్రమే కాదు, మనం ఫోన్ చూసిన సమయాన్ని వృధా చేస్తూ మన ఆలోచన పాటు చేసే వెబ్సైట్స్ లేదా ఇతర రీల్స్, ఇన్స్టాగ్రాము, మన ఫోన్లోని ఏం చూస్తున్నామో ఎంత చెడిపోతున్నారో. ఈరోజు చేతిలోతో వచ్చింది పాపం దుష్ట సాధొచ్చు. అది పెద్ద లేకపోయినా పర్లేదు, వాళ్ళ డేటా ఉంటే చాలు, ఫోన్ ఉంటే చాలు. బాత్రూంలోకి ఫోను, లేకపోతే తిరిగినా ఫోను, వాళ్ళ సిందగా వెళ్ళినా ఫోను. ఒకప్పుడు కొన్ని తప్పులు చేయడానికి, కొన్ని పాపాలు చేయడానికి భయపడేవారు జనాలు. ఈరోజు అలా లేదు, వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్తో ఎంత పాపానికైనా తెలుస్తున్నారు. ఎవరు చూడట్లేదు ఉంటున్నారు కదా, నువ్వు చేస్తున్న సావాసం దేవుడు చూస్తున్నారు, జాగ్రత్త. మంచి సావాసం అంటే ఈ రోజుల్లో ఏంటి? కొంతమందితో తెలిసి ఉండాలి. చెడు సావాసం గురించి తెలుసుకున్నాం, విన్నాం. మంచి సావాసం మన ఎదుగుదల పోలుతునేవారు. అంటే మనం తప్పు చేస్తుంటే మొహం మీద చెప్పి సరిదిద్దేవారు. మన భూమిని, మన లక్ష్యాలు ఆట వైపు మనం తిప్పేవారు. మంచి సావాసం అంటే నువ్వు చేస్తున్న సావాసం ఎలాగుందో చూసుకో. నువ్వు ఏదైనా ఒకరి సరే, నేను బాగా చదువుకోవాలనుకుంటున్నాను, నా కుటుంబం బాగా చూసుకోవాలనుకుంటున్నాను, ఎలా అనుకున్నప్పుడు నిన్ను ప్రోత్సహించిన వాళ్ళు అన్నారా, అవన్నీ చాలా చేద్దాం లేదా, అవుతాయి లేదా, ఇప్పుడు ఎంజాయ్ చేసేదా, ఎంజాయ్ చేసే లేకువా, లేదా నేను చెరబుట్టే వాళ్ళ, అప్పుడు నువ్వు తెలుస్తుంది నువ్వు మంచి స్నేహం చేస్తున్నావా, చెడు స్నేహం చేస్తున్నావా, నిన్ను తప్పు తీసేస్తున్నారా, చెడు తీసేస్తున్నారా. కొంతమంది వాళ్ళు బాగుపడతారు, మిగతా వాళ్ళు పాడు చేద్దామని చూస్తారు. ఎందుకు ఎప్పుడు చదువు అంటావు, ఎందుకు ఎప్పుడు అమ్మ నాన్న అంటావు. గమనించండి, ఎవరైనా కుటుంబాన్ని దూరం చేసిన, నేను ఒక చదువుకి దూరం చేసిన వాళ్ళతో స్నేహం వెంటనే టచ్ చేసేయండి. అలాంటి వాళ్ళతో తిరగొద్దు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఆలోచించండి, మంచి పుష్పాలతో సావాసం చేయండి. వ్యక్తిత్వం ధ్యానం పెంచే విషయాలతో ఎప్పుడు సమయం గడపండి. మంచి సావాసం, చెడు సావాసాలు నిన్ను మంచిగా ప్రోత్సహించేవారు, ఇతరుల గౌరవించి కష్టపడే తత్వం ఉన్నవారు, నిజాయితీగా ఉన్నవారు, ఇలాంటితో మనం సావాసం చేస్తే ఆటోమేటిక్గా మనలో ఉన్న దుష్టత్వం పోతుంది, దుష్ట సాధత్వం మనకి దూరం అయిపోతుంది. నిన్ను ఎంతసేపు పోదేవారు, నిన్ను ఎంతసేపు నువ్వు చేసిన సూపర్ అనేవారు. ఒక ఆదిది ఇంకో ఆదితో చెప్తుంటే విన్నాను, అంటే అలా వినకూడదు, కానీ అప్పుడు ఉన్నాను, నేను సూపంతో మాట్లాడేస్తున్నారు. ఎంతసేపు ముద్ద చెందించాలా, ఎంతసేపు ముద్ద వెళ్ళాలా, ఎంతసేపు ముద్ద చేయాలా, ఎందుకు నీకు రోషం లేదా, నీకు పౌరుషం లేదా, నీకు శ్రీను నెత్తు లేదా, ఇలా లేదో చెప్తుంది. అది
ఏం చేస్తాం మరి తప్పదు కదా అన్నది తెలియదు అంటుంటే అది అలా చెప్తుంది. అది మంచి సారాసం అంటారా చెడు సారాసం అంటారా? దేవుని నమ్ముకున్న మనము ఒక వ్యక్తిని దేవుని దగ్గర తీసుకెళ్ళాలనుకుంటున్నామా, మనతో పాటు నరపాన్ని తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నామా? మనం ఒక మంచి సువాసన ఇచ్చే అత్తడి దుకాణంలో అంటే సెంటర్ ఎంత కదా అప్పుడు కాసేపు ఉంది మనం బయటకు వస్తే మన ఒళ్ళంతా అదే వాసన వస్తుంది. కొంతవరకు కొంత సమయం వరకు ఆ స్మెల్ మన దగ్గర నుంచి పోదు. అదే ఒక బొబ్బు దుకాణంలో వెళ్ళామనుకుంది అంటే బొబ్బులు అన్నీ దగ్గర మనం మంచి షర్ట్ వేసుకున్నట్టు మన పెరుగుతంతా మన ఒంటి నిండా బొబ్బు ఎందుకు పోద్ది, నల్లగా మెత్త. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కొన్ని ప్రదేశాల నుంచి మనం వస్తుంటే అప్పుడున్న డస్ట్ అంతా మన ఒంటి మీద ఉంటుంది. కొన్ని ప్రదేశాల నుంచి వస్తే అప్పుడున్న మంచి వాసన అంతా మన ఒంటి మీద ఉంటుంది. ఇది ఎలా సాధ్యపడుతుంది? అది కొన్నిసార్లు నువ్వేం చదివితేనా నువ్వు ఆ చెడు సావాసం వెళ్ళావనుకో నీకు అదే వస్తుంది, అదే అంటుకుంటుంది. ఆలోచించండి, బైబిల్ గ్రంథంలోని ఒక ఆయన ఎలాగే తన చెడు సావాసాలు వదలత పాడైపోయిన వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా? రెహబాము అంటే సొలొమోను యొక్క పొదుపు. సొలొమోను చనిపోయిన తర్వాత అతను రాజు అయ్యాడు, తన పొదుపు. అతని పేరు రెహబాము. ఈ రెహబాము జీవితంలో ఏం చేసిందో మీరు మొదటి రాజు గ్రంథం 12వ అధ్యాయం చదివితే మీరు తప్పకుండా ఉంటుంది. అక్కడ రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత పెద్దల సలహాలు తీసుకోదు. జ్ఞానం తెలియని వారు, మంచివారు, సొలొమోను కాలంలో అనుభవాలు, సొలొమోను ద్వారా జ్ఞానం నేర్పిన వారు, సొలొమోను ద్వారా సలహా చెప్పినవారు. వాళ్ళ సలహాలు తీసుకోకుండా తనతో పాటు ఎదురైన పొగవారి సహాయం తీసుకుంటారు, ఆలోచన తీసుకుంటారు. జనులు వచ్చి అడుగుతారు, బాబు నీ నాన్న నా మీద కొంచెం బదులైన తాజు మోపాదు అది తీసే అని చెప్తే ఆ పెద్దవారు చెప్తారు, నిజమే ఈ విషయంలో నీ నాన్న తప్పు చేశాడు, అది వారి దగ్గర నుంచి మార్చి అంటే తన స్నేహితులు అడుగుతాడు ఏం చేద్దాం అంటే. వాళ్ళ స్నేహితులు ఏం చెప్తారు? వద్దు తీయొద్దు, మరి కొంచెం పెంచు, మరి కొంచెం బదులు పెంచు అంటే తన స్నేహితులు మాటే వింటారు. దాని వల్ల చాలా ప్రజలు ఆయన వదిలి వెళ్ళిపోతారు. తను చాలా ఇబ్బందులు పడతాడు. అది మీరు చదివితే మొదటి రోజు 12వ అధ్యాయంలో ఇది మొత్తం తీరుగా ఉంటుంది. అందుకే కదా బైబిల్ గ్రంథం చెప్తుంది, జ్ఞానులు సావాసం చేసేవాడు జ్ఞాని అవును, మూర్ఖులు సావాసం చేసేవాడు చెడిపోదును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో చెప్తుంది. రెహబాము అనుభూతిన పెద్దల మాట పప్పనిరుత్తి తన స్నేహితుల ఎవరి సలహాలు విన్నారు, ఫలితంగా చాలా అనుభవించారు. ఈరోజు మనం చాలా మన చెడు స్నేహాలు, చెడు సాధించారు, చెడు సాహసాలు వల్ల చాలా పోదుపోతున్నామని అర్థమవుతుంది. పర్లేదులే మరి తప్పదు, ఏం చేస్తాం అని లేదా మనం సర్ది చెప్పేసుకొని పోతూ ఉంటే లాస్ట్ ఎత్తపోతాం. మన చెడు సావాసం వల్ల మనం మంచి నరవేపు పోయి మనము శాతానికి తప్పు చెప్పబడి నరపానికి పోతాం, నాశనానికి పోతాం. ఆలోచించు, ఈరోజు నీ సావాసాలు ఏంటో నువ్వు చూసుకో. దేవుడు మరోసారి నిన్ను హెచ్చరిస్తున్నారు, మరోసారి నీతో మాట్లాడుతున్నారు. నీ సావాసం ఏంటో చూసుకో. నువ్వు ఎవరి దగ్గరతో చెప్పుకుంటున్నావో, నువ్వు ఎవరితో తిరుగుతున్నావో వాళ్ళు నిన్ను దేవుడే తిప్పేవారా, నాశనాన్ని తీసుకెళ్ళేవారా? అందరూ వేస్తున్నారా, అందరూ వంటున్నారా, అందరూ వార్తనే వంటున్నారా అని మనం ఉండవలసిన అవసరం లేదు. అది చెడుగా ఉంటే మనం దూరంగా ఉండడమే మంచిది. మరి మీరు అనొచ్చు, మరి ఎలాగైంది రూపంలో ఉన్నాం కదా, ఏం చేయాలి? రూపంలో ఉన్నాము, రూపంలో ఉండాలి, రూపంలో కలిసిపోవద్దని వార్తని చెప్తుంది. దుస్తుల సావాసం పోవద్దని చెప్తుంది. దుస్తులతోనే ఉంటాం, మనం వెళ్తాం, వెళ్ళవలసి వస్తే వెళ్తాం. కానీ పదే పదే మనమే పోగుండి వెళ్ళవలసిన అవసరం లేదు. పదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళతో పరపవలసిన అవసరం లేదు. పనబడ్డారా హాయ్ నవ్వుతాం, పరపిస్తాం అంతే. వాళ్ళ మాట, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరు అన్నీ మనకు ఇబ్బంది కలిగిస్తే, ఇబ్బంది అంటే
మన మంచి ప్రవర్తన పోతుంది అని మనకు తెలిస్తే వాటితో మనం దూరంగా ఉండాలి. లేదు నేను పోతువాడిని, నా గురించి నాకు తెలుసు, నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు, నేను బాగానే ఉంటాను, నేను చదువుకోను అని అనుకుంటే నీకు చేదు వార్త మోసపోతుంది అని లేఖనం చెప్తుంది. నేను ఎక్కడున్నా, ఎవరున్నా, ఎలాగున్నా నేనేతో నాకు తెలుసు, నేను బాగానే ఉంటాను అని నువ్వు అనుకుంటే మోసపోకు. దేవుని వార్త నీతో చెప్తుంది, మోసపోకు. చెడు సారథ్యంతో దూరంగా ఉండు. చెడుకు దూరంగా ఉంటే దేవునితో దగ్గర అవుతావు. దేవునితో దగ్గర అవ్వాలని దేవుడు నీకోసం వేచి చూస్తున్నాడు. నువ్వు ఆయన రేపు రా, ఆ మంచి సావాసం వెతుక్కో. ఆ మంచి సావాసం ఎక్కడుందో చూసుకో. అది నీ అత్తైనా, నీ అన్నైనా, నీ చెల్లైనా, నీ తమ్ముడైనా, నీ భార్యైనా, నీ కుటుంబికుడైనా, నీ రక్త సంబంధితుడైనా, నీ సంబనైనా, నీ పాస్టర్ అయినా, నీ అన్నైనా, ఆత్మీయ తండ్రి అయినా, ఎవరైనా నువ్వు దూరంగా ఉండు. అది నీకు చేదు. దేవుడు దూరంగా ఉండమంటున్నారు. నీ మంచి సావాసం చూసుకో, మంచి సావాసం ఉండు అని దేవుడు మరోసారి హెచ్చరిస్తున్నారు. అలాంటి సావాసం నీకు ఇవ్వాలని దేవుని అడుగుదామా? అందరూ ప్రార్థన చేయండి. తెలువా? నిజమేనా? చాలా సావాసాలు మంచి అనుకొని నేను చెడు సావాసంలో ఉన్నాను ప్రభా, సహాయం చేయి ప్రభా. సహాయం చేసి మంచి సావాసంలో నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ చేస్తున్నాము, వెలుస్తున్నాను తండ్రి. ఆమేన్.